దీని మీద నిన్న జరిగిన ఘటన ఫస్ట్ ఇట్లా షురు కాగానే లొల్లి షురు కాగానే ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మళ్ళీ వాళ్ళు ఎవరిని తీసుకొస్తున్నారు? రక్షక బలగాలు మాట్లాడింది పక్కకు పెట్టిండ్రు, రక్షణ మంత్రి మాట్లాడింది పక్కకు పెట్టిండ్రు, జైశంకర్ గారు మాట్లాడింది పక్కకు పెట్టిండ్రు, నిపుణులు మాట్లాడింది పక్కకు పెట్టిండ్రు, ఆడ ఆధారాలు దొరికినాయి పక్కకు పెట్టిండ్రు. ఒకటి రిహాటరీకి పట్టుకున్నారు, అడిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క. ఏది? ట్రంప్ సీజ్ ఫైర్ చేయించిండు. అట్లా ఆడ చైనా మిసైళ్లను కుప్పగూల్చింది పట్టించుకోలే. దగ్గర ఒక 9 నుంచి 13 ఎయిర్ బేస్లను కుప్పగూల్పించిండ్రు. అలా న్యూక్లియర్ ఫెసిలిటీని మట్టిలో కలిపేసి వచ్చారు మన రక్షక బలగాలు. వాళ్ళని అసలు డమ్మీ ఎయిర్ప్లేట్లు పంపి వాళ్ళని పాగాలు బనాంచి కొట్టిండ్రు. అలా పైదామ నాడలు కూడా తీసిండ్రు. వాటర్ కోసము నీళ్ల కోసం తహతహలాడుతున్నారు. ఇవన్నీ మంచి పనులు పక్కకు పెట్టి కేవలం ఒక్క తప్పుని పట్టుకొని ఇది దాన్ని పెట్టి, అరే భయ్ ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు 10 సబ్జెక్టులు ఉంటే 10 సబ్జెక్టులలో అన్నిట్లో 100కు 100 రావురా భయ్. నేను ఏమన్నా నాకంటూ ఒక అసంతృప్తి ఉంటే అని చెప్పి నేను అసంతృప్తి కూడా చెప్పిన. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ బీజేపీ సేఫ్ ఇస్ 100% కరెక్ట్ అని నేను కూడా అంటలే. నాకు కూడా అనిపించింది, నేను చెప్తూనే ఉన్నా. విమర్శ మేము కూడా చేసినాం. బడ్జెట్ సెషన్స్లలో కూడా మోదీ సర్కార్ని మేము విమర్శించినాం వెనకటికి. మీరు ఎట్లా ఉంటారంటే కాంగ్రెస్ని విమర్శ చేయొద్దంటే ఎట్లా? మీరు చేసేది కరెక్టా చెప్పురు?